ఓటీటీలో ఇప్పుడు దుమ్ము రేపుతున్న ఈ సినిమా గురించి మీకు తెలుసా? ఒక తల్లి, ఒక కొడుకు కానీ వాళ్ళ జీవితంలో దాగి ఉన్న రహస్యం మాత్రం అసలు ఊహించలేం. ఎప్పుడు చూసినా ఊరు మారుస్తూ, పేర్లు మార్చుకుంటూ జీవించే ఈ తల్లి అసలు తన గతాన్ని ఎందుకు దాచిపెడుతుంది? తల్లికి దూరమైన ఆ కొడుకు చివరికి ఏం తెలుసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే 'బాలన్ ద బాయ్' మూవీ కథ. కథలోకి వస్తే బాలన్ చిన్నప్పటి నుంచి తన తల్లితో కలిసి పెరుగుతాడు. అయితే వాళ్ళ జీవితం మాత్రం చాలా రహస్యంగా ఉంటుంది. తల్లి గతం గురించి బాలన్‌కు పూర్తిగా తెలియదు. ఆమె గతంలో ఒక క్రిమినల్ కేసులో జైలుకు వెళ్ళిన విషయం కూడా అతని జీవితంలో కీలకంగా మారుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కొడుకుతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలని ఆమె ప్రయత్నిస్తుంది. కానీ గతం వాళ్ళను వదిలిపెట్టదు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా తల్లి, కొడుకులు విడిపోతారు. మిగతా విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి. చాలా మందికి వీడియో పుష్ అప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆ తర్వాత పెద్దయ్యాక బాలన్ తన తల్లి కోసం వెతకడం మొదలు పెడతాడు. ఆమె ఎక్కడ ఉంది? ఎందుకు దూరమైంది? అసలు తన తల్లి గురించి తనకు తెలిసిన విషయాల్లో నిజమెంత? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ముందుకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో బాలన్‌కు తన తల్లి గతానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఒక్కో నిజం బయటపడుతున్న కొద్దీ కథపై మన ఆసక్తి పెరుగుతుంది. ఇక సినిమా ఎలా ఉందంటే ఇది ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ కాదు. కథను నెమ్మదిగా చెప్పే మిస్టరీ డ్రామా. తల్లి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. మిస్టరీతో పాటు ఎమోషనల్ కథలు ఇష్టపడే వాళ్లకు సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే వేగంగా కథ నడవాలి, వరుస ట్విస్టులు ఉండాలి అనుకునే వాళ్లకు కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా అనిపించవచ్చు. మొత్తానికి మిస్టరీ, ఎమోషన్ కలిసిన సినిమాలు ఇష్టపడితే బాలన్ ద బాయ్ ఒకసారి చూడొచ్చు. కానీ ఇది పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ అని ఆశించి చూస్తే మాత్రం కాస్త అంచనాలు తగ్గించుకొని చూడడం మంచిది. నా రేటింగ్ అయితే 3కి 5. ఇలాంటి ఓటీటీ సినిమా రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.